పెంచిన పరీక్షా ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు ఏబీవీపీ విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఓయూ పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ఉస్మానియాలో పరీక్ష ఫీజులు వసూలు చేస్తే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఫీజులను తగ్గించాలని, లేదంటే ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు విద్యార్థులు. పెంచిన ఫీజులు తగ్గించే వరకు పోరాడతామంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు. అయితే ఆర్ట్స్ కాలేజ్ నుంచి పరిపాలనా భవన్ వరకు భారీ ర్యాలీగా కూడా విద్యార్థులంతా పరిపాలనా భవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్కూల్ ఫీజులపైన పెంచినటువంటి స్కూల్ ఫీజులపైన ధర్నా చేస్తున్నారు. మనతో పాటు ఏబీపీ లీడర్స్ ఉన్నారు. చెప్పండి మీ డిమాండ్స్. పెంచినటువంటి పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలి. మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలను తీసుకోండి. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతంగా పరీక్ష ఫీజులు ఉన్నాయి. దాదాపు ఎంబీఏ సెమిస్టర్ ఫీజు, నేను ట్యూషన్ ఫీజు అనట్లేదు, కేవలం పరీక్ష ఫీజు, ఒక సెమిస్టర్ పరీక్ష ఫీజు, సంవత్సరంలో 2 సెమిస్టర్లు ఉంటే ఒక్క సెమిస్టర్ పరీక్ష ఫీజు 4,000 ఉంది. అంటే దాదాపు సంవత్సరంలో 8,000 రూపాయలు ఒక విద్యార్థి పరీక్ష రూపంలో యూనివర్సిటీ చెల్లిస్తా ఉన్నాడు. గవర్నమెంట్ యూనివర్సిటీలో అంటే ప్రైవేట్ యూనివర్సిటీ తలదండ లాగే ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్ష ఫీజులు ఉన్నాయి. నమస్తే అండి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది మారుమూల ప్రాంతాల నుంచి కష్టపడి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో కావచ్చు, యూనివర్సిటీల్లో కావచ్చు, కష్టపడి చదివి ర్యాంకులు సాధించి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే తీరా ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్నే విధంగా ఇక్కడ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. పరీక్ష ఫీజులు కావచ్చు, అదే విధంగా కోర్సు ఫీజులు కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా ఫీజులు వసూలు చేస్తూ పేద విద్యార్థుల రక్తాన్ని జరగల తాగుతున్నటువంటి తీరు ఈ యొక్క యూనివర్సిటీ పరిపాలన విధానం ఆ విధాన్ని తలపిస్తుంది. ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయాలనుకుంటే విద్యార్థులు చూస్తూ ఊరుకోరు. ఇదే గడ్డ పైన ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ఉస్మానియా గడ్డకుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ప్రతి యొక్క రాష్ట్రానికి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకి విద్యార్థులకి ఒక అండదండ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ తీరే ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా ఉందో ఈ యొక్క అధికారులు సమాధానం చెప్పాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగొస్తుందా, అధికారులు దిగొస్తారా, పెట్టినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఏకం చేస్తూ మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మేము ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాం. ఇప్పటికొకటే డిమాండ్, ఈరోజు పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడానికైనా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఈరోజు పేద విద్యార్థులను చదువుకు గ్రామీణకు పంపించడానికైనా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇప్పటికైనా ఒకటే అంటున్నాం, తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులను ఆదుకోవాలి, పరీక్ష ఫీజులను తగ్గించాలి, కోర్సు ఫీజులను కూడా తగ్గించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల ఫీజులకు సంబంధించి అంటే ఈ ఎగ్జామినేషన్ ఫీజే వేలల్లో వసూలు చేస్తున్నారు అనేటువంటి చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వ పేద విద్యార్థులు యూనివర్సిటీస్కి వస్తుంటారు. సో అటువంటి పేద విద్యార్థుల దగ్గర ఇంత భారీ ఫీజుల రూపంలో వసూలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రైవేట్ యూనివర్సిటీకి తలదన్నేలా ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ ఫీజు ఉంటున్నాయనేటువంటిది ఏబీవీపీ ఈ తక్షణమే అయితే ఈ ఫీజులు డిమాండ్ చేయాలని ఏబీవీపీ విద్యార్థుల తరపున ధర్నా చేస్తుంది. ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఫీజులు తగ్గించకపోతే మాత్రం వారం లోపు మళ్లీ పెద్ద ఎత్తున ముట్టడించి ఉద్యమం చేస్తామనేటువంటిది ఏబీవీపీ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్ సాకిరెడ్డి, సాక్షి న్యూస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.